ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకున్నాం. కృపా కనికరులు గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, సర్వసృష్టికి ఆధారభూతుడు, ఆది అంతమై ఉన్న యేసయ్య, నీ ఘనమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను హెచ్చిస్తున్నాం, నిన్ను కీర్తిస్తున్నాం, నిన్ను పొగుడుతూ ఉన్నాం. ప్రభువా, నీవే మా దేవుడవు నాయనా, మేము నీ ప్రజలమైన ఉన్నాం నాయనా. నీవే మాకు రక్షకుడవు, మా విమోచకుడవు. దేవా, నీవు తప్ప ఈ లోకంలో నాయనా మమ్మల్ని నా తండ్రి రక్షించినటువంటి వారు ఎవరున్నారు? ప్రభువా, నీవే నిజముగా జీవించుచున్న దేవుడవని, జీవమై ఉన్న దేవుడవని మరొకసారి జ్ఞాపకం చేసుకునే కృపను దేవా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. అవును తండ్రి, జీవిత యాత్రలో ప్రభా మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలులకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. దేవా మరి ఇక నాయన మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, దేవా మీరు చూపుతూ వస్తున్న మీ ప్రేమను బట్టి, ప్రభా నీ కనికరం బట్టి, మీ దయను బట్టి మరొకసారి నీ పాదసన్నిధిలో కొనియాడే కృపను మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం. మా జీవితంలో దినాలు పొడిగించి మా గొంతులో ప్రాణం సజీవ లెక్కలో ఉంచిన దేవుడిపై సజీవులే కదా, సజీవ గల దేవుడు స్తుతింతురు, ఆరాధింతురు, సెలవిచ్చు లేఖనం నెరవేర్చబడిన నిమిత్తమై ప్రభువా ఇదిగో నా తండ్రి మృతులలో నుండి సైతం దేవా మరి నాయన సజీవంగా లేపుటకు సమర్థుడు రుజువుపరచుటకు నా తండ్రి అయ్యా మమ్మల్ని మరొకసారి మీరు జ్ఞాపకం చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా నీ నా మహిమార్థమే జరిగిస్తూ వస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. దేవా నా తండ్రి జరిగిస్తున్న ఆరాధన అంతటి బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా ప్రత్యేకమైన మీ కృపను విస్తరింపచేయండి, సహాయం చేయండి. దేవా మీ కృపలో నా తండ్రి మరొకసారి సమస్తము క్రమంగా చక్కగా మర్యాదగా జరిగించిన సహాయపడుతున్నాను. మా బలహీనతలు ఎరిగిన దేవుడు, మా అక్కర్లు ఎరిగిన దేవుడు. దేవాను మా బలహీనతలు ఏడితే చూపుతూనే ముందు నిలవలేని వారు నాయన, దయతో మమ్మల్ని క్షమించి నీ రక్త ప్రోక్షణ మరొక శుద్ధులుగా చేసి దేవా నీ బలలో చేయడానికి యోగ్యులుగా ఎంచి నేను కృపలో ముందుకు నడిపిస్తూ రమ్మంటూ ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చేసిన ప్రతి మేలుకై నేను ఎంతగానో స్తుతిస్తూ గణపరిచర్చిస్తూ మా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నాకు సగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నాకు సగితివి. పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా, పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. దూతగణములెల్లా
ఆరాధించిరిగా. పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని, పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పరిశుద్ధత స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన, పరిశుద్ధత స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించిరిగా. పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని, ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా. పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాన్ని చదువుకుందాం. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పరిశుద్ధుడి సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను మహిమపరుస్తూ నేను హెచ్చిస్తున్నాను ప్రభు. నీ కనికరం బట్టి మీ దయను బట్టి మా యుద్ధకు తీసుకొచ్చిన మీ లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. అల్పుడను బలహీనుడను నాయనా, నీ సెలవు సాటు నన్ను మరుగుపరుచుకొని మీ ఆత్మచేత నడిపింపచేస్తూ రండి. నా నోటికి మీ బూరగా అందించి దేవా, మీరు మాట్లాడే దేవుడిగా, మీరు ఉన్నవాడిగా రుజువుపరుచుకున్నట్టు సమర్థుడిపై సహాయపడుతూ రండి దేవా. మరి యొక్క ఆరాధన వర్తమానం నీకు మహిమకరంగా జరిగించుకొని నిన్ను మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. ప్రత్యేకమైన మీ కృపను విస్తరింపచేసి మీ సహాయం కొరకు ఆశపడుతున్న మా ప్రాణం తృప్తిపరిచి మీరే సమస్త ఘనతకు మహిమకు అర్హుడవై సహాయం చేసి మీరు మాత్రమే పొందుకునే యేసుదేవుడిగా ఉన్నందుకే స్తుతిస్తూ మా ప్రియుడును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకున్న లేఖన భాగాలను బట్టి మనం ఎంతైనా ప్రభువునకు మహిమ చెల్లించే వారముగా ఉందాం. మరి యొక్క సబాతు దినములో దేవుని సన్నిధికి చేరువచ్చినటువంటి వారమై ప్రభు యొక్క నామాన్ని మహిమపరచబడ నిమిత్తమై ప్రభు చేసిన కార్యాలను తలపోసుకొనిచు ఆయనను మాత్రమే దృష్టించుకొని ఆయన వైపు చూచుచూ సాగిపోయేటువంటి వారముగా ఉండుటకై ప్రభు మనల్ని ప్రేమతో మరి రక్షించుకొని మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి, మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనం ఆయనకి ఏమిచ్చినా రుణస్థులమై ఉంటున్నాం కనుక ఆయన మన నుండి ఆశిస్తున్నటువంటిది, మన నుండి ఆయన కోరుకుంటున్నటువంటిది, మన నుండి ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం.
ఎందుకనగా దేవుడు మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగమును బట్టి, ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప మేలును బట్టి మనం ఆయనకి ఏమిచ్చినా రుణస్థలమే ఉంటున్నాం. కానీ ప్రభువు మనకు చేసినటువంటి సహాయానికి, మనకు చేసినటువంటి మేలులకు మనము ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనను మహిమపరచాలని, ఆయనను ఘనపరచాలన్నటువంటి ఉద్దేశాన్ని మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా మరి దేవుని యొక్క జనం, దేవుని యొక్క పిల్లలు దేవుని సన్నిధిలో చేరి ఆరాధించాలని, స్తుతించాలని, దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను మాత్రమే కొనియాడాలని మరి ప్రభు ఎంతగానో ఆశపడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. కానీ అనేక మంది జీవితాల్లో మరి అన్ని దినాలు అంటే మరి 6 దినాలు మరి మనందరికీ చాలా గుర్తుంటాయి. 6 దినాలు మనకు చాలా వరకు గుర్తుంటాయి. కానీ 7వ దినము చాలామందికి గుర్తుండదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువే ముందుగా ఒక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన ముందుగానే రాయించాడు. ఎందుకంటే మనం ఎంతైనా ఎలాంటి వారమో, మన స్వభావం ఎలాంటిదో, మన వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రభుకు బాగా తెలుసు కనుక, మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు కనుక, మన హృదయపు తలంపులు ఎరిగినవాడు కనుక ఆయన ముందుగానే మానవుని యొక్క తలంపుల ఆలోచనలు గుర్తెరిగినటువంటి వాడే మరి తన మాటని జ్ఞాపకం చేస్తూ రాయిస్తూ వచ్చాడు. చూడండి, నిర్గమకాండంలో 20వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఇక్కడ మనము నిజంగా మరి మతిమరుపు కలిగినటువంటి వారు, మనం మత్తులుగా ఉన్నటువంటి వారు, ఇంకా మనం చూస్తే మనము అజాగ్రత్త కలిగినటువంటి వారు, ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే మరి దేవుని యొక్క దినమును మర్చిపోయేటువంటి వారముగా ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయే వారముగా ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేనటువంటి వారముగా, మర్చిపోయే వారముగా ఉంటున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మరి దేవుడు ఎందుగానే మరి ముందుగానే ఈ మాటను ఎందుకు రాయించాడు అంటే, మనలో ఉన్నటువంటి బలహీనతను గుర్తెరిగినటువంటి వాడే, మీరు పరిశుద్ధ దినమును జ్ఞాపకం ఉంచుకొనము, విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకొనము. ఎందుకంటే ఈ విశ్రాంతి దినము ప్రభు దినముగా, ప్రభును ఆరాధించేటువంటి దినముగా, ప్రభును స్తుతించేటువంటి దినముగా, ప్రభును మహిమపరిచేటువంటి దినముగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన లేఖనాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మానవుడు చాలా బిజీగా ఉంటున్నాడు. మానవుడు లోకంలో ఎంతో బిజీగా ఉంటున్నాడు. ఎలా బిజీగా ఉంటున్నాడంట, మంచి ఇల్లు కట్టుకొని గొర్రెలు, మేకలు, మందలు మరి తనకు వృద్ధి అయినప్పుడు కడుపార తిని ప్రభును మర్చిపోయేటువంటి వాడుగా ఉంటున్నాడు. వీళ్ళు ఎవరంట? ప్రభును మర్చిపోయేటువంటి వారు ఎవరండి? ప్రభును మర్చిపోయేటువంటి వారు కడుపార తిని. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 12వ వచనం, 12-11. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారు తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మరచుదువేమో. చూడండి, 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే మర్చిపోయేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకే ప్రభు రాయించాడు. మనము అందుకే మనకు జ్ఞాపక శక్తి తక్కువ. ఎందుకంటే జ్ఞాపకం ఉన్నవారు ఏం చేస్తారంట, ప్రభు యొక్క దినమును ఆచరిస్తారు. పరిశుద్ధ దినములో ప్రభుతో కూడా కలిసి ఆరాధించేవారుగా ఉంటున్నారు. మరి ప్రభు దినాన్ని ఆరాధన దినముగా ఎందుకు మరి పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభువుతో మనం ముఖాముఖిగా మాట్లాడేటువంటి సమయం, ప్రభువుతో మనం ముఖాముఖిగా కూర్చునేటువంటి సమయం, ప్రభువుతో మనం ముఖాముఖిగా ఆయనతో ఉండేటువంటి సమయం. ఎందుకంటే ఆరాధించేటువంటి సమయంలో దేవుని యొక్క మహిమతోనూ తేజస్సుతో నింపబడినటువంటి దేవుని మందిరంలో ఆయనతో కూడా ఉండేటువంటి అనుభవాన్ని, ఆ ఆనందాన్ని కలుగచేసే విధానాన్ని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే సొలొమోను ప్రార్థించినప్పుడు దేవుని మహిమతో తేజస్సుతో నింపబడినటువంటి ఆ యెరూషలేము దేవాలయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే
యెరూషలేములో దేవుని మందిరంలో ఆయన ఉన్నవాడుగా రుజువుపరుస్తున్నాడు. 132 కీర్తనలు మనం చూస్తే ఆయన నివాస స్థలముగా ఏర్పరచుకున్నాడు. ఆయన ఉన్నటువంటి స్థలముగా ఏర్పరచుకున్నాడు. ఆయన ఇక్కడే ఉంటానన్నాడు. ఎక్కడుంటాడంట అండి? చాలా మందికి టీవీలో ఉంటాడండి, చాలా మందికి ఇళ్లల్లో ఉంటున్నాడు. దేవుని మందిరాన్ని వదిలిపెట్టి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఆ టీవీల ముందు కూర్చొని ఆ టీవీలతో మాట్లాడుతూ, ఆ టీవీలతో మాట్లాడుతున్న వారితో సందర్శిస్తూ, చూసారా ప్రభు యొక్క దేవుని యొక్క మహిమ తేజస్సుతో నింపబడినటువంటి దేవుని యొక్క మందిరంలో లేనటువంటి స్థితిని బట్టి పరిశుద్ధ గ్రంథం ఇలాగ తెలియజేస్తుంది. చూడండి, దావీదు కీర్తనలు 132 అధ్యాయం, దావీదు కీర్తనలు 132 అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించెదను. చూసారా, ఆయన ఇక్కడ నివసిస్తున్నాడు, ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఆయన ఉన్నటువంటి స్థలంలో ఆయనను ఆరాధించాలి, ఆయన ఉన్నటువంటి స్థలంలో ఆయనను స్తుతించాలి. ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఎక్కడో ఉన్నటువంటి దేవుని పట్ల మక్కువ కలిగినటువంటి అనేక మంది జీవిత యాత్రను జ్ఞాపకం చేస్తుంది గ్రంథం. ప్రభు ఎక్కడ ఉంటున్నాడు? ఆయన ఆలయంలో ఉంటున్నాడు, ఆయన సన్నిధిలో ఉంటున్నాడు. బట్ అక్కడ ఉన్నటువంటి దేవుని మహిమను, తేజస్సును, ఆ ఆనందాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? కడుపార తిని మందిరానికి వెళ్ళాలంటే చాలా మందికి మందిరానికి వెళ్ళడానికి సమయం సరిపోదండి. ఎందుకు సమయం సరిపోదంటే ఈరోజు ఆదివారం, ఈరోజు బాగా వండుకొని బాగా తినాలి, ఈరోజు కడుపు నిండా తినాలి, ఎందుకంటే మరి తినడానికి మానవుని యొక్క ఉద్దేశం ఆశ కలిగి ఉంటుంది. ఆదివారం వస్తే మరి చికెన్లు, మటన్లు, బిర్యానీలు, స్పెషల్స్, స్నేహితులు, బంధువులు, ఇతర వగేరాలన్నీ చూస్తాం. కానీ ప్రభు దినములో కాలం గడపాలంటాడు పరిశుద్ధుడు. ప్రభు దినములో కాలం గడపాలి, ప్రభు సన్నిధిలో కాలం గడపాలి, ప్రభుతో కాలం గడపాలి, ప్రభుతో మాట్లాడాలి. మనకిష్టమైనటువంటి వ్యక్తి అమెరికా నుండి వచ్చాడు అనుకోండి, మనకిష్టమైనటువంటి అమెరికా నుండి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అతనితో కొంత సమయాన్ని కాలం గడుపుతాం. కానీ ఈ లోకంలో దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి, లోకంలో నుండి, లోక సంబంధమైన జీవితంలో నుండి నరక యాతన అనుభవించాల్సినటువంటి వారమైన మనల్ని ఆయన ఉచితమైన ప్రేమ చేత రక్షించి మనకు పరిశుద్ధ పట్టణం అనేటువంటి పరలోక రాజ్యంలో స్థానాన్ని కలగచేసినటువంటి ఆ గొప్ప ఘనుడనకు మనం ఏమిచ్చిన రుణస్థులమే. ఆయన ఇచ్చేటువంటి కృపను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి మనకు ఆయనకి ఏమి ఇచ్చిన మన రుణస్థులమే. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఎక్కడో ఉన్నటువంటి మనిషిని పట్ల ఎంతో మక్కువ కలిగి, ప్రేమ కలిగి మనం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మన కొరకు సమస్తమును త్యాగం చేసి, సమస్తమును మన కొరకు మరి సిద్ధపరిచినటువంటి ఆ ప్రభునకు మనం ఏమిస్తున్నామండి? మన నుండి ఏం ఆశిస్తున్నాడు? మన నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? మన నుండి ఆయన ఏమి మరి ఇష్టపడుతున్నాడో పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ప్రభు మన నుండి ఏమి ఇష్టపడుతున్నాడంట? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, అట్టివారు కావాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో మనం ఏం చూస్తున్నాం? కడుపార తిని ఆయన పరిశుద్ధ దినమును మర్చిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కష్టం లేదు, ఇప్పుడు ఏం లేదండి, కష్టం లేదు. ఎందుకు కష్టం లేదు? ఒకప్పుడు దాసుల గృహంలో ఏం చేసేవాళ్ళండి? ఎట్టి చాకరీ చేసేవాళ్ళు, బానిసలుగా ఉండేవారు. నిర్గమకాండ 2వ అధ్యాయం మనం చూస్తే ఎట్టి చాకరీ చేస్తూ బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను మనం చూస్తాం. వారు మూలుగులతో ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మరి మొరపెట్టినప్పుడు వారు మొరలు దేవుని యొద్దకు చేరునని లేఖనం తెలియజేస్తుంది. ఆయన యొద్దకు చేరినటువంటి ఆ మూలుగులను బట్టి ప్రభు వారిని విడిపిస్తే, ప్రభు వారిని రక్షిస్తే
ప్రభు వారికి నిత్య జీవాన్ని, నిత్యత్వాన్ని అనుగ్రహిస్తే ఈరోజు వారు కడుపు నిండా తిని ప్రభును మర్చిపోతున్నారు. ఈరోజు ఎంతమంది లేరండి? ఈరోజు ప్రభుని ఎంతమంది ఆరాధిస్తున్నారండి? ఈరోజు ప్రభు ఇంటికి ఎంతమంది వెళ్తున్నారండి? ఈరోజు ఎంతమంది ప్రభు సన్నిధిలో నిలబడుతున్నారండి? ఎంతమంది నిలబడుతున్నారో చెప్పండి. ఈరోజు పెళ్ళిళ్ళని, మరి ఇంకా ఫంక్షన్లని, ఇంకా శుభకార్యాలని, ఈరోజు ప్రభుదినమని మర్చిపోయి లోక సంబంధమైనటువంటి వాటి వైపు దృష్టి మళ్లించి ప్రభుకి ఇష్టమైనటువంటి ఆరాధనను మనం ఆరాధించలేని స్థితిలో ఉంటున్నాము. గమనించండి, ఎంత దౌర్భాగ్యం కదా, ఎంత దౌర్భాగ్య జీవితమో చూడండి. ఎందుకంటే దాసుల గృహంలో నుండి విడిపించినటువంటి ప్రభును మర్చిపోయి, దాసుల గృహమైనటువంటి ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎట్టి చాకరీ చేస్తూ బానిసలుగా ఉన్నటువంటి జీవితంలో నుంచి విడిపించిన తర్వాత మనం రక్షించినటువంటి ఆ ప్రభువును మర్చిపోయి ఈరోజు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి, లోక సంబంధమైనటువంటి జీవితానికి మనం అంటకట్టబడి ఉంటున్నాం. అయితే ప్రభు అంటాడు, ఇదిగో మీరు విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకోండి, పరిశుద్ధ దినాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే జ్ఞాపక శక్తి లేనటువంటి ఇశ్రాయేలు ప్రజలారా, జ్ఞాపక శక్తి లేనటువంటి ఇశ్రాయేలు ప్రజలారా, మనం రేపు పెళ్లికి వెళ్తున్నామంటే ఈరోజు ఏం వేసుకోవాలో మనకు బాగా తెలుసు. రేపు పెళ్లికి వెళ్తున్నామంటే ఈరోజు ఏం సూట్ వేసుకోవాలో బాగా తెలుసు. రేపు ఒక ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఈరోజే మనం సిద్ధపడి వస్తువులు, దుస్తులు ఏమేం కావాలన్నీ కొనుక్కొని సిద్ధంగా మరి సిద్ధపడుతూ ఉంటాం. కానీ దేవుని ఇంటికి వెళ్ళడానికి, ప్రభు ఇంటికి వెళ్ళడానికి, ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయన సన్నిధికి వెళ్ళటానికి మనం ఏమి సిద్ధపాటు కలిగి ఉంటున్నాం? మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటున్నాం? నేను రేపు ఆదివారం, నేను పరిశుద్ధ దినంలో ప్రభుని ఆరాధించాలనేటువంటి ఆశతో వెళ్తున్నామా? లేక నామకే వస్తే ఈరోజు ఆదివారం కాబట్టి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వీళ్ళు ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్ళరే, సినిమా పాటలు పెట్టుకొని, ఆ టీవీ సౌండ్ పెట్టుకొని 24 గంటలు కొట్లాడుతూ, గొడవలు పడుతూ, ఆ పిల్లలతో నెమ్మది లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా మరి ఈ విధమైనటువంటి జీవితంలో జీవిస్తున్నారు కదా అని ఎక్కడ అనుకుంటారో అన్న ఉద్దేశంతో మరి దేవుని మందిరానికి వెళ్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో చేరువచ్చినటువంటి వారమైన మనం, ప్రభువును గుర్తెరిగినటువంటి వారమైన మనం, దాసుల గృహం నుండి విడిపించబడినటువంటి వారమైన మనం ఆయనను స్తుతించాలని, ఆయన ఆరాధించాలని, ఆయనను మహిమపరచాలని, ఆయన కనపరచాలని మన నుండి ఆయన ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించేటువంటి వారు ఎలాంటి వారు కావాలంట, ఎలాంటి వారుగా ఉండాలంట? చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రాని ఉద్దేశించినడలా నా యొద్దకు రావలెను. నువ్వు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. గమనించండి ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తును అంగీకరించి బాప్టిజం తీసుకొని బలిలో చేయవలసినటువంటి వారమైన మనము ఆయన యొక్క శరీరములో, ఆయన రక్తంలో పాలు పంచుకోవలసినటువంటి వారమైన మనం ఈ లోకంలో ఇటు అటు తిరుగుతూ దేవునికి ఆయాసకరమైనటువంటి ఏ క్రియముల చేత జీవిస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. అందుకే ఓ ఇశ్రాయేలు, నువ్వు రాని ఉద్దేశించిన నువ్వు నా దగ్గర రావాలి. ఒకవేళ నువ్వు లోక సంబంధమైనటువంటి సంతోషం కోసం, లోక సంబంధమైనటువంటి సుఖభోగాల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావేమో, ఆదివారం కూడా మందిరానికి వెళ్లకుండా సినిమాలని, శిఖార్లని, ఫ్రెండ్స్ అని, బార్లని, లోక సంబంధమైనటువంటి ఆనందం కోసం వేస్తుంది చూస్తున్నావేమో. ఇంకా కొంతమంది ఉన్నారండి, పనికి పోకపోతే దేవుడు ఇస్తాడా? పని చేయకపోతే దేవుడు పెడతాడా? నిజం, పని చేయకపోతే దేవుడు ఇవ్వడండి. పని చేయకపోక నువ్వు సోమరిగా ఉంటే దేవుడు ఇవ్వడు. ఎందుకని? 120 కీర్తనలు అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు మన నిశ్చయముగా దేవుడు మన కష్టార్జితను ఆశీర్వదిస్తాడు. అయితే ప్రభు దినమున ప్రభువు నన్ను
ఘనపరిచే వారముగా ఉండాలని. ప్రభు దినాన్ని ప్రభువుకు అనుగ్రహించాలి. ప్రభు దినాన్ని ప్రభుకి ఇవ్వాలి. ప్రభు దినాన్ని ఆ ప్రభు సన్నిధిలో ఆరాధించాలి, స్తుతించాలి. ఈరోజు 6 దినాలు దేవుడు మనకు పని దినాలుగా ఇచ్చాడు. 7వ దినం ప్రభు దినముగా, పరిశుద్ధ దినముగా, పునరుత్థాన దినముగా ప్రభు సన్నిధిలో చేరి స్తుతించాలని, ఆరాధించాలని ప్రభు మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇటు అటు తిరుగుట మానివేయండి. ఇటు అటు తిరుగుట మంచిది కాదు. ఎందుకంటే ఇంతకాలం ఇటు అటు తిరిగి జీవితంలో ఎంతో నష్టపోయాం. ఈడే ముందో, ఆడే ముందో, ఆ మందిరంలో ఉంది, ఈ మందిరంలో ఉంది, అక్కడే ముందో, ఇక్కడే ముందో, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తాయి, మన ఆత్మీయ స్థితిని నష్టపరుస్తాయి. కాబట్టి ఇటు అటు తిరుగుట మానివేయాలి. ఎందుకు మానివేయాలంట? ఎప్పుడైతే మన స్థిరమైన మనసు, నిఖిల బుద్ధి కలిగే వారమై ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధించే వారంగా ఉంటున్నామో అట్టివారు ప్రభుకు కావాలి. అట్టివారు ప్రభుకు కావాలి. లోక సంబంధమైన జీవితంలో ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు కాదు. లోకంలో ఉన్నవాడి వల్లే మన వ్యక్తిగతమైన జీవితంలో జీవించేటువంటి వారు కాదు ప్రభుకి ఇష్టమైన వారు. ఎలాంటి వారు కావాలంట ప్రభునకు? ఎలాంటి వారు కావాలండి? ఇటు అటు తిరిగేటువంటి వారు కాక ఎలాంటి వారు కావాలి? రండి, ఎఫెసీ పత్రికలో మరి మాట చూసుకొని ముందుకు సాగుదాం. 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రభుని ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలంట? నవీన స్వభావమును ధరించుకున్నవారు. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. వారే నూతన స్వభావం కలిగిన వారు. అవునా? 22వ వచనం చదవండి. 22వ వచనం కూడా చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన స్వభావం ప్రభుని ఎరగక మునుపు, ప్రభుని చూడక మునుపు, ప్రభుత్వ సంబంధం లేక మునుపు మనం లోకస్తులుగా జీవిస్తున్నప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో మనకు బాగా తెలుసు. ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో మనకు బాగా తెలుసు. కంపు కొడుతున్న జీవితంలో నుండి, భయంకరమైనటువంటి వ్యసనములో నుండి, చీకటి బ్రతుకులో నుండి ప్రభు మనల్ని విడిపించి ఒక నూతన స్వభావాన్ని, నూతనత్వాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు మనల్ని నీతిమంతులు కూర్చునేటువంటి స్థానంలో, పరిశుద్ధులు ఉండేటువంటి స్థలంలో మనల్ని నిలబెట్టినటువంటి ఆ ప్రభునకు మనం ఏమిచ్చిన రుణస్థలమే. అయితే మన ప్రాచీన స్వభావం మనం వదిలిపోవడం లేదు. మన ప్రాచీన స్వభావం మనం వదిలిపోవడం లేదు. గమనించండి, ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, ఓ దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కనికరించు. ఆ పిలుపుకు ముందుగా తన జీవితంలో ఒక మార్పును చూస్తాం, ఒక మారు మనసును చూస్తాం. ఆ పిలుపుకు ముందు కలిగినటువంటి స్వభావాన్ని, ఆ ప్రవర్తనను జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, ఆ గుడ్డివాడు తన దగ్గర ఉన్న పాత బట్టను పారవేశాను. పాత బట్ట పారవేశాడు, పాత జీవితాన్ని పాతి పెట్టాడు. ఎప్పుడైతే పాత జీవితాన్ని పాత పెట్టి ఆ పాత బట్టను ఎప్పుడైతే పారవేశాడో తన జీవితంలో ప్రభు వైపు చూడాలని, ప్రభును చూడాలని, ప్రభుతో ఉండాలని, ప్రభుతో నడవాలని, ప్రభుతో జీవించాలని, ప్రభు రాజ్యంలో ఉండాలని ఆశ, కోరిక తన హృదయంలో కలగటం వలన ఆకాశంలో భూమిని సృజింపచేసిన సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభును ఆ గుడ్డివాడు ఆపగలిగాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆ గుడ్డివాడు ఆపగలిగాడు. దావీదు కుమారుడు నజరేయుడైన యేసు నన్ను కనికరించు అని కేకలు వేసినప్పుడు ప్రభు నిలబడ్డాడు. నిలబడినటువంటి వాడుగా ఆ కేకలు వేసినటువంటి వాడి దగ్గరికి వచ్చి, నేనేమి చేయగోరుచున్నాను ఆశ కలిగి ఉన్నావు, నేనేం చేయగోరుచున్నానని నన్ను పిలిచావని ప్రభువు తనతో మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేనేం చేయాలి నీకు, ఇంకా ఏం చేయాలి? దాసుల గృహము నుండి విడిపించినటువంటి నిన్ను, చీకటి బ్రతుకులో నుండి విడిపించినటువంటి నిన్ను, చీకటి లోకం నుంచి విడిపించినటువంటి నిన్ను ఈరోజు ప్రభును ఆరాధించటానికి, ప్రభును స్తుతించటానికి సమయం లేక కడుపారు తిని ప్రభును మర్చిపోతున్నటువంటి వారిని బట్టి ప్రభు మరలా అడుగుతున్నా, నేనేం నీకేం చేయాలి? నువ్వు నన్ను ఆరాధించాలంటే నీకేం చేయాలి?
నువ్వు నన్ను స్తుతించాలంటే నేను నీకేం చేయాలి? నీకేం చేయాలి చెప్పు? నేను నీకేం చేస్తే నువ్వు ఆరాధిస్తావు? నేను నీకేం చేస్తే నన్ను స్తుతిస్తావు? నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు కావాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అయితే నువ్వు ఆరాధించలేనటువంటి స్థితిలో ఉన్నావంటే నేను ఇంకా నీకేం చేయాలి? యేసయ్య ఏం చేశాడండి? చాలామంది అంటారు, యేసయ్య మమ్మల్ని మాకేం చేసినాడు? మాకేం చేయలేదు పో. యేసయ్య మమ్మల్ని ఏమి పట్టించుకోలేదు. యేసయ్య మాకేం మేలు చేయలేదు. యేసయ్య నమ్ముకున్నామే కానీ మా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇంకా చాలామంది, మేము యేసయ్య నమ్ముకున్నాం కానీ మా ఇంట్లో శుభకార్యాలే లేదు. మేము యేసయ్య నమ్ముకున్నాము కానీ మాకు ఏ విధమైనటువంటి సంతోషం లేదు. యేసయ్యను నమ్ముకున్నటువంటి కుటుంబం దీవించబడుతుంది బైబిల్ చెప్తుంది. యేసయ్య ఉన్నటువంటి స్థలంలో సమృద్ధి ఉందని బైబిల్ చెప్తుంది. యేసయ్య ఉన్నటువంటి స్థలంలో సమృద్ధి ఉంది. చూడండి 132 కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 132 కీర్తన 15-16 వచనాలు. దాని ఆహారమును నేను నిండార్హులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచేదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. గమనించండి, ఇది అబద్ధం కాదు. ప్రభు సత్యప్రమాణం చేస్తాడు దావీదుతో. ఆయన ఉన్నటువంటి స్థలంలో నిండార్హులుగా ఉన్నటువంటి ధాన్యాన్ని, సమృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన భక్తులు బిగ్గరగా ఆనందముతో కేకలు వేస్తూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఆ స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యథార్థంగా ప్రభు సన్నిధిలో కనబడినప్పుడు, నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకొని ప్రభుని ఆరాధించినప్పుడు, నీ చిత్తవృత్తి యందు ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు ప్రభును గణపరిచినప్పుడు ఎందుకు కార్యం చేయడండి? ఎందుకు కార్యాలు చేయడు? ప్రభు ఎందుకు మేలు చేయడు? ఎందుకు ప్రభు సమృద్ధిని అనుగ్రహించాడు? అయితే మన వ్యక్తిగతమైన జీవితంలో మనతో ఉన్నటువంటి పాత జీవితాన్ని మనం ఎంత మాత్రం పాతి పెట్టలేదు. బ్యాప్టిజం తీసుకునేటప్పుడు మాత్రం మనం ఒప్పుకుంటున్నాం. ఏమని ఒప్పుకుంటున్నామండి? పాపాలన్నీ నేను చేసిన పాపం యేసు రక్తంతో కడగబడాలని, యేసు జనన మరణ పునరుత్థానాన్ని అంగీకరిస్తున్నానని ఒప్పుకొని నేను బ్రతుకునంత వరకు క్రీస్తుతో జీవిస్తానని తీర్మానం చేసి మరి బ్యాప్టిజం తీసుకుంటున్నాం. చాలామందికి బ్యాప్టిజం అంటే ఏదో సరదా అనుకుంటున్నారు, పెళ్ళిళ్ళ బ్యాప్టిజాలు అనుకుంటున్నారు, ఏదో ఇంకా ఉద్యోగాల కోసం బ్యాప్టిజం అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏదో బ్యాప్టిజం తీసుకుంటే శుభకార్యాలు జరుగుతాయని తీసుకుంటున్నారు. బ్యాప్టిజాలకి శుభకార్యాలకి ఎటువంటి సంబంధం లేదు. బ్యాప్టిజం అనేటువంటిది పరలోక రాజ్యానికి ప్రవేశం కలిగింపచేసేటువంటిది. ఇంకా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడటానికి సహాయపడుతుంది. అందుకే అపొస్తలుల కార్యాలు మనం చూస్తాం. 2వ అధ్యాయంలో మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం తీసుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మ వరమును పొంది ప్రభుతో నడిచేటువంటి జీవిత వ్యవస్థను ఆ ప్రభు కలగజేస్తాడని జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మన వ్యక్తిగతమైన జీవితంలో నవీన స్వభావాన్ని ధరించుకొని యథార్థమైన భక్తి గల వారమై దేవుని పోలికలు సృష్టించబడినటువంటి వారమైన మనము ఆ ప్రభుకి ఇష్టమైనటువంటి ఆరాధించేటువంటి వారముగా ఉండాలని గ్రంథం తెలియజేస్తుంది. అట్టి ఆరాధన మనం కలిగి ఉన్నామా? అట్టి ఆరాధన మనం చేస్తూ ఉన్నామా? పరిశుద్ధ దినాన్ని, పరిశుద్ధ సంఘమును మనకు జ్ఞాపకం ఉంచుకొని ప్రభు ఇంటికి వెళ్తున్నామా? ప్రభు సన్నిధిలో నిలబడుతున్నామా? ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో మనము ఆయనను ఆరాధించడానికి ఇష్టపడుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఇంకా లోక సంబంధమైన జీవితంలో జీవించచ్చు? మరి భోజనపానములు, అన్నపానములతో కూడినటువంటి మరి పట్టణం కాదు పరలోక పట్టణం. అక్కడ ప్రభును స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి ఆ గొప్ప ఇంటిలో, ఆ గొప్ప సన్నిధిలో మరి నీవు నేను కూడా ఉండాలని ప్రభు ఎంతగానో ఆశ కలిగి ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలోనే మరి నింటి పక్కలో ఉన్నటువంటి మందిరానికి, నీకు దగ్గరగా ఉన్నటువంటి మందిరానికి, నీకు సమీపంగా ఉన్నటువంటి మందిరానికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమైన మనకెంతో దూరంలో ఉన్నటువంటి పరలోక పట్టణంలోనికి ప్రవేశించడానికి సాధ్యమా? మీరు ఆలోచించండి. మనకు దగ్గరగా, సమీపంగా
మనకు అవకాశం కలిగి ఉన్నటువంటి ఆ దేవుని మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి వారమైతే పరలోక పట్టణం మన చేతికి అందనంత దూరంలో ఉన్నటువంటి ఆ పరలోక పట్టణానికి చేరడానికి సాధ్యమవుతుందా? అక్కడ వెళ్ళడానికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో, ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆరాధించు వారముగా ఉందాం. ఎందుకు ఆయనను స్తుతించి ఆరాధించాలంట? ఎందుకు ఆరాధించాలండి? మనల్ని లోక సంబంధమైనటువంటి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి విడిపించినటువంటి విధానాన్ని బట్టి ఆ ప్రభును మనం స్తుతించి ఆరాధించే వారముగా ఉండాలని గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఆయన స్తుతించి ఆరాధించేటువంటి వారు ఎలాంటి వారుగా ఉండాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వారు కావాలని. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారు ఎవరంట? నవీన స్వభావం ధరించుకొని దేవుని పోలికగా సృష్టించబడినటువంటి వారైన వారే మరి ఆ సత్యముతోనూ మరి ప్రభును ఆరాధించే, ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభును ఆరాధించేవారుగా ఉంటున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరి యొక్క ఉదయకాలం ప్రభు సన్నిధి చేరువచ్చినటువంటి వారమైన మనం యథార్థమైన భక్తి గల వారమై ప్రభును ఆరాధించేటువంటి వారముగా ఉండాలని గ్రంథం తెలియజేస్తుంది. యథార్థమైనటువంటి భక్తి గల వారమై ప్రభుని ఆరాధించాలంట. ఆరాధించేటువంటి వారు ఎట్టివారు కావాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారు, ప్రభు సన్నిధిలో నిలబడినటువంటి వారు, ప్రభువును గణపరిచేటువంటి వారు, ప్రభువును మహిమపరిచేటువంటి వారు, ప్రభువును మాత్రమే దృష్టించేటువంటి వారి నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం ఇలాగ తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఇలా ఏమని తెలియజేస్తుందంట? సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆరాధించే కాలం ఇదే. నువ్వు ఇంకొక కాలం వస్తుంది అనుకుంటున్నావేమో, ఇంకొక కాలం వస్తుంది అనుకుంటున్నావు. ఇంకొక కాలం రాదు. ఇంకొక కాలం ఏమొస్తుందంట? ఉగ్రత దినం వస్తుంది. ముందొచ్చేటువంటి కాలం ఎలాంటిదో తెలుసా? ఉగ్రత దినం. ఆ దినాన్ని తప్పించుకోవటానికి బుద్ధి చెప్పేవాడు అక్కడ ఉన్నాడు. అందుకే యోహాను అన్నాడు, బ్యాప్టిజం ఇచ్చేవాడు ఏమన్నాడు? ఓ సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత దినం తప్పించుకోవడానికి బుద్ధి చెప్పేవాడు ఎవరు? ఆ దినం తప్పించుకోవటానికి బుద్ధి చెప్పేవాడు ఎవరు లేరు కనుకనే ఈ సమయంలో, ఈ కాలంలో ప్రభువును ఆరాధించేటువంటి సమయాన, ప్రభువును స్తుతించే సమయాన, ప్రభువును మహిమపరిచేటువంటి సమయాన మనం నిర్లక్ష్యంగా ఉండక ప్రభు వైపు చూచుచూ సాగిపోయే వారంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే మన పితరులు కూడా ఏం చేశారంట? చూడండి, కొరింథీయుల మాట చూసుకొని ముందుకు సాగుదాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనం చదువుకుందాం. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బ్యాప్టిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరముగా ఉన్నవి. గమనించండి ప్రియ సహోదరి సహోదర, మన పితరులే మనకు మార్గదర్శులుగా ఉంటున్నారు. మన పితరులే మనకు ఎదురుగా నిలబడి ఉంటున్నారు. ఎవరినో చూడాల్సిన అవసరం లేదు. లోకంలో ఉన్న వారి వైపు చూడాల్సిన అవసరం లేదు. లోక సంబంధులను చూడాల్సిన అవసరం లేదు. నామకే వాస్తిగా పేరుకు మాత్రమే క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి వారి విషయమై చూడవలసిన విషయం లేదు. ఎందుకంటే మరి దేవుని యొక్క సన్నిధానం నిలబడినటువంటి వారమైన మనం, ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారమైన మనం, మరి ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంచుకునేటువంటి వారమైన మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలంట. ఎందుకో తెలుసా? ఎందుకు పరీక్షించుకోవాలంట? మనం ఇటు అటు తిరుగుట మానివేసామా లేదా? మనము మునుపటి ప్రవర్తన విషయంలో చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నామా లేదా? ఇవన్నీ కూడా పరీక్షించుకోవాలి. చాలామంది తన్ను తాను మోసపరుచుకొని
తన్ను తాను మోసపరుచుకుంటూ ప్రభు బలిలో చేయివేస్తూ ఇంకా దోషారోపణకు దగ్గరగా సమీపంగా జీవిస్తున్నటువంటి అనేక మంది జీవితాలను ఈ యొక్క ఉదయకాలం ప్రభు మార్చడానికి సత్యపడుతున్నాడు. ప్రభు మార్చాలని ఇష్టపడుతుంటున్నాడు. అట్టి జీవితాలను ప్రభు సరిచేయాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే వాక్యముతో ఉదక స్నానం చేయించి వారిని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని యొక్క రాజ్యవాసులుగా ముద్రవేటుకు ఆయన సమర్థుడుగా ఉంటున్నాడు. మనల్ని మనం సరిచేసుకొని, సరిదిద్దుకొని, మనల్ని బలపరిచి, తన కృప చేత మనల్ని స్థిరపరిచి, తన రాకడ వరకు నమ్మకంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొరింథీ పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి వారం ఏదో పేరుకు మాత్రమే ఆ శరీరాన్ని రక్తాన్ని తిని తాగి మరి లోకంలోకి వెళ్లకుండా, ఆ చీకటి బ్రతుకులోకి వెళ్లకుండా, నీతిమంతుల రాజ్యములో పరలోకస్తుల పట్టణంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ఆయనకి ఏమిచ్చిన ఉన్నస్తులుగా ఉంటున్నాం. అయితే ఉదయకాలం మనల్ని పరీక్షించుకొని ఆ ప్రభుబలలో చేరడానికి, మనల్ని మనం సరిదిద్దుకొని ఆ పరలోక పట్టణంలో చేరడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొంది మనం ఆయనతో నడవటానికి సిద్ధపడేటువంటి మనస్సు కలిగినటువంటి వారమై ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుచు ఆయన సన్నిధిలో సాగిపోయే వారముగా ఉందాం. అట్టి కృపలో ప్రభు మనకు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ప్రభుయేసు తన పిలుపుడు రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం, దేనిని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని. పరిశుద్ధుడానికి కొందనాలు జీవంలో తల్లి స్తోత్రం. గోధుమ దయచేసి పండుగేశ్వరి పండుగ కష్టపడిన ప్రభావ మీ శరీరాన్ని మా కొరకు సిద్ధపరిచిన విధానాన్ని శుద్ధిస్తున్న వారిని ప్రభావాన్ని బలలో చూడడానికి ప్రభావం మా తర్వాత సంపాదించుకుంటుంది. మీరు కృప చూపుతూ వచ్చారు బట్టి స్తోత్రం ప్రభావం. మరి మన దేహాన్ని దేవశాపం నుండి పాపం నుండి ముక్తులు చేసి ఈ రాజ్యవ్యాప్తిగా సిద్ధపరుస్తూ వస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు మా ప్రియకుమారుడు ప్రభు వారు మాకు కలిగిస్తున్న మోక్ష మార్గమును బట్టి దేవా మరి పరలోక రాజ్యంలో ఆయన చేరే కృపను తండ్రి మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు శుద్ధిస్తున్నారు చర్చిస్తూ ప్రభావాన్ని కీర్తించడం మంచిది, నేను ఆరాధించడం మంచిది, తండ్రి నేను శుద్ధించడం మంచిది అని చదివించినట్లుగా దేవా మరి తప్ప మాకు దేవుడు లోకంలో ఎవరున్నారే శ్రేయాలు మా దేవుడు మేము ఆయన నీ ప్రజలమునై ఉన్నాము. ఈ రాత్రి వరకు నమ్మకంగా జీవించగల మాకు అనుగ్రహిస్తూ నేను మా ఇంటి తెచ్చుకునే శుద్ధిస్తున్నారు చర్చిస్తూ మా పేరు శుద్ధిస్తున్నాము ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ప్రభువులలో చేయవేయాలనుకున్న వారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించినట్లయితే రొట్టె
ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర వలన కొత్త నిబంధన రక్తము, దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడం చెప్పారు. కృపామయడానికి కొందరు దైవ తల్లి స్తోత్రం పంచాల్సిన అమూల్యమైన రక్తాన్ని మా కోసం చూపిస్తూ ప్రార్థించబడుతున్నాం తండ్రి. బలహీన కొరకు ప్రార్థన. కృపా కనికరం గల గొప్ప దేవ మహిమగల మా తండ్రి, దయగల యేసయ్య వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడు మీరు మాకు చూసిన ఆరాధిస్తున్నాం. దేవా పరిచయం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు మీరు చేస్తూ వస్తున్న సహాయం సహాయం సమర్పిస్తూ విషయాల పరిస్థితి ఆయా స్థలాల్లో ప్రారంభించిన పరిశీలన జీవించి దేవా సంఘాన్ని వృద్ధి చేస్తున్న ప్రార్థిస్తున్నాం. తండ్రి మరొక ఆత్మీసుకోవడం ఇష్టం లేదన్న ప్రభుత్వాన్ని నడిపిస్తుంది పరిస్థితి బలహీనతల బలాన్ని నడిపిస్తున్నట్టు ప్రార్థిస్తున్నాం. చాలా సహాయం చేయకుండా అడుగులు చోట్ల కార్యం చేస్తాను యేసయ్య. మీ వాగ్దానాన్ని నెరవేర్చండి, మీ చిత్తం జరిగించండి ప్రభువా. మీ నామ మహిమార్థమై ప్రభువా మీరు చేస్తూ వస్తున్నటువంటి మీ యొక్క కార్యాలను నేను తండ్రి ఇచ్చిస్తున్నాను, మీరు పొందుతున్నాను. ఆయా మరి సంఘాన్ని సమాధానం పరిస్థితులు శక్తి పొందుతాయి. దేవ మరి క్రీస్తు వారంగా క్రీస్తు జన్మగాన్ని సరైన నడిపించబడేవారుగా ఈ ఆత్మచేతనైనా ఆయన నా తండ్రి ఉన్నవారుగా మీ సన్నిధిలో సాగిపోయే విధంగా ఆయన చూస్తూ వచ్చారు. దేవా మరి నా ఉన్నతమైన తండ్రి కూడా తండ్రి హద్దు లేకుండా చింతించున్నాము. దేవా మీరు బుద్ధి చెప్పి నేను సన్నిధిలో నిలబెట్టుకుంటూ వస్తున్నాను. అందరూ బట్టి నేను చూస్తున్నాను ప్రభావం. నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి ప్రారంభించండి.
సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభావం. సంఘంలో ప్రతి కుటుంబం పట్ల ప్రణాళిక ఉద్దేశం నెరవేర్చండి. తీసుకొచ్చిన విధులను పరిశోధిస్తున్న ప్రతి తీర్మానం పనులు చేస్తారు. అటు వారందరినీ ప్రభావం కనికరించండి, జ్ఞాపకం సిద్ధపరుస్తున్నారు. మిగిలిన రెండు ద్రాక్షరసం కార్యకష్టాలను జరిపిస్తున్నారు. దేవాలయం ఇంటికి స్థాయిపడిన వారందరినీ నడిపించండి. కావాలన్న శరీరాన్ని నడిపిస్తున్నారు. దేవ మనుషుల చేతమైన ఆటంకపరుచుకుని సంగీతాన్ని స్థితిలో నడిపించండి తండ్రి. దేవాలు శత్రు సమూహాన్ని దయపరచుకుని సమాధానం సహాయం చేయండి. మరణాన్ని జీవించిన దేవుడు జీవించిన మండపంలో ఇచ్చిన దేవుడు దేవాలకు అసాధ్యమైన ఏదైనా ఉన్న తండ్రి సమస్త సాధ్యపరిస్థితులను సహాయం చేయగలవా తండ్రి. మరి సన్నిధానంలో ఆయన అయ్యా పుట్టుబడి వారిని పంపించండి. నీ కొరకు సాక్షులుగా జీవించే కృపను క్రైస్తవులను ప్రార్థిస్తున్న బలపరుస్తున్న దేవాలను ఆత్మతో ఆత్మశక్తితో నడిపించండి. ఇహలోక సంబంధమైనటువంటి శత్రువులను సమాజంలో సహాయపడతారని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి మరి సన్నిధించండి. ఈ ఆవారంలో అయిపోయిన పనులు పురుగులు తండ్రి మరి సంస్థలు చక్కగా నిర్వహిస్తున్నాడు. మందిరంలో ఆయన జరగవలసిన ప్రతి పని విషయమై తండ్రి యొక్క ఉద్దేశాలను చిత్తాన్ని నెరవేరుస్తామని ప్రార్థిస్తున్నాం. ఎత్తైన ప్రభావం చాలని సాయం చేయండి. పని వారిని పనిముట్లైనా సమస్తము సమకూర్చి ధరిస్తామని ప్రార్థిస్తుంది. బాత్రూమ్ విషయంలో ప్రభావ మరినైనా పని పురుగుల్పుతోరండి పని ప్రారంభించడానికి మనకు సహాయం చేయండి. వీటి విషయంలో చూపించడానికి బలపరుస్తున్నాడు. ఈ విధంగా ప్రభావ నాయన మరి మందిరంలో జరగవలసిన ప్రతి పని విషయమై తండ్రి మీ కృపను ఆయన స్థిరపరిచేసి పరలోక ద్వారా ఆర్థిక సహాయం తెరవాలి. దేవ పరలోక సహాయం అందిస్తున్నటువంటి చూపిస్తున్నట్టు ప్రార్థిస్తున్నాం. నాయన మరి అందరైతే ప్రభావ నీటిలో నమ్మకంగా ఉన్నారు మీరు తండ్రి అటు వారి కుటుంబాన్ని ప్రార్థన చేసుకోండి. పరిచయం సహకరిస్తున్న ప్రతి కష్టాన్ని చూపించారు. దేవామర తండ్రి ప్రభావ నాయన మరి పట్టి పడినట్టుగా మీ విన్నట్టుగా తండ్రి నీ సన్నిధిలో కనబడి కనబడినట్టుగా ఉన్నప్పటికీ ప్రభావం కనికరిస్తారని చూపించండి. వారి మనోనేతలు వెలిగించండి ప్రభావ. వారిని వైపు చూసి మనకు స్ఫూర్తించు నాయన. నీటిలో నా తండ్రి నమ్మకస్తులకు సాయం చేయండి. ఆనాడు మోసుకొని విద్యార్థులు నమ్మకమైన వారిని తెలియని దేవుడు సహాయం చేస్తూ వచ్చేవారు పరమైన దేవ మరి సంభవంలో నడిపిస్తామని ప్రార్థిస్తున్న దేవాలయ తండ్రిని ప్రార్థిస్తున్న వారిని కానీ ప్రభావం జరిపించలేసి ఉంటున్నాం. మీరే పరలోకపు వాక్యం పట్టుదలను విస్తారాన్ని సంతరించి నేను మహిమ తెచ్చుకుని దేవుని చెల్లిస్తున్నాం ప్రభావ. అయ్యా మరి ఎంతైనా చాలా సాయం చేయండి. కనికరించిన ఆయన చూపిస్తున్నాడు. దేవ మరి తీసుకొచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని చూపిస్తున్నాం. పేరు పేరు రావాల్సినటువంటి దేవుని ఆశీర్వాదాలు దయచేయండి ప్రభావ. నాయన సమస్తము నీకు పరిమార్తంగా జరిగించుకున్నటువంటి సమర్థులు సహాయపడుతున్నట్టు ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి సర్వలో ప్రత్యేకంగా తండ్రి ఆశ్రయాల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వేసేలా నీ ఉద్దేశాన్ని చక్రపరిచి చిత్తాన్ని జరిగించి నేను నువ్వు మహిమ తెచ్చుకుని ఏ స్నేహితుడిగా ఉంటుందికై నేను ఎంతగానో శుద్ధిస్తూ నేను మహిమపరుస్తున్నాను తండ్రి. ఆయా మరి ఆశ్రయాల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వేసేలా నీ ఉద్దేశాన్ని చక్రపరిచి చిత్తాన్ని జరిగించాలి. సంఘంలో ప్రతి కుటుంబం పట్ల ప్రణాళికను నీ ఉద్దేశాన్ని నెరవేర్చి అయ్యా మీ యొక్క నామ మహిమతని జరిపించాల్సినటువంటి ప్రతి పని దేవ మరి క్షేమముగా తండ్రి సంస్థలను చక్కగా జరిగిస్తారని ప్రార్థిస్తున్నాం. దేవ మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిపైన నీ ప్రణాళికను ఉద్దేశం నెరవేర్చి ప్రార్థిస్తున్నాం. దయ చూపించిన ఆయన కృప చూపుతున్నాడు. అయ్యా మరి చూడటం ప్రారంభించిన నేటి వరకు మీరు నడిపిస్తూ వస్తున్నారనుకుంటున్నా. ఇంకా ఆయన చూడటం జాయి కావాల్సినటువంటి ప్రతి ఒక్కరి పట్ల మీకు అధికారం చూపండి తండ్రి దయ చూపుతున్నాడు. అయ్యా మరి ముందు విచారాలు ఆయన అయ్యా నేను దినం ప్రారంభించున్నాం. దేవ మరి చిత్తమైతే విస్తరింపచేయండి. అనేకుల యొక్క ఉపయోగకరంగా దీవెనకరంగా ఆశ్చర్యకరంగా సహాయం చేయండి. దేవ అనేకులు అయినా మరియు నా మహిమార్థమైన తండ్రి నీ సన్నిధిలో చేరి నేను గణపరచుకుంటూ సహాయపడుతున్నాడు. అయ్యా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరే మహిమగా ప్రభావం తెచ్చుకుంటున్నాడు. దేవ మరి ఇంకా ఆయన కావాల్సినటువంటి మెటీరియల్స్ నా తండ్రి మీరు సమకూర్చండి ప్రభావ సహాయం చేయండి. పనులకు ద్వారా తెరవండి. దేవ మరి మీరు సహకరించినటువంటి ప్రతి కష్టాన్ని కూడా దీవించిన ఆశ్రయించారు. ఇంకా ఆయన కట్టవలసినటువంటి జరగవలసినటువంటి పని విషయాన్ని దేవ మీరు సహాయపడుతున్నట్టు ప్రార్థిస్తున్నాను.
దయ చూపించిన ఆయన కనికరిస్తున్నాడు. పరిశ్రమలో ప్రత్యేకంగా ప్రభావ సిస్టర్ అయోగను బట్టి కృపమ్మ గారిని బట్టి వందనాలు, నాయనమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాం. వెంకటేశ్వరం బట్టి వందనాలు, తండ్రి కనికరించి చూపించి బలపరచండి, స్వస్థపరుస్తున్నాయన, బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆయన రుజువుపరుస్తున్నాడు. మీ దాసులు నిజమైన దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవతలలో మీరు స్వస్థపరుస్తూ బాగు చేస్తున్నాయని నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. గడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని ఇంకా పరిపరిశిస్తూ దయచేయండి తండ్రి. అయ్యా మరి బలహీనతల బలాన్ని పొందుతాను, శక్తి తెచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సత్యస్తున్నాం దేవా మరి ఒకసారి తండ్రి అయా శిరీష ఎగ్జామ్స్ విషయంలో సహాయం చేయడానికి కనిపిస్తున్నాడు. తను రాసినటువంటి ఎగ్జామ్ పాస్ అయిన గణపతిని సహాయపడించి దేవ కుటుంబాన్ని పట్ల చిత్తాన్ని దర్శనం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మరి నలుగురు ఎదుర్కొనే ప్రభావం చేతులకు కనిపించడానికి సహాయం చేస్తున్నాడు. అయ్యా మరి చెప్పిన కుటుంబాన్ని బట్టి సుఖిస్తున్నాం, సహాయం చేస్తున్నందుకు ప్రేమను బట్టి సుఖిస్తున్నాం. ప్రభావం ఒకసారి దేవ మరి ఆయన సుగణాలను స్వస్థపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవ మరి జట్ల విషయంలో కనికరించిన ఎంతైనా ప్రభావం ఉన్నవాడు చూసిన ప్రారంభించి నీళ్ళు మహిమ తెచ్చుకొని వేసి ఉన్నందుకు చూపిస్తున్నాడు. అయ్యా మరి సభలో ప్రత్యేకంగా ప్రభావ సభలు దేవి కనిపిస్తున్నాడు. ఆయన మరి ప్రసంగించి చక్కని కుమారుడితో సంతోషంతో కనిపించుకుని సహాయం చేయ ప్రభావ ఆయన మరి శివైన చూపిస్తున్న కుమార్తెలు పొందినాడు. కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషం ఇస్తామని ప్రార్థిస్తున్నాడు. శుభంగా బట్టి వందనాలు ప్రభావం ఆయన రక్షణ అనుభవం సహాయం చేయడం చూపిస్తున్నాడు. దేవాలయం వెంబడించుకుంటూ చూపుతున్నామని ప్రార్థిస్తున్నాడు. అయ్యా మరి ఉన్నవాడు రుచివాడు చూసుకుంటున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. నేను మరి శిక్షణ కనిపిస్తున్నాడు. పరిపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభావం చూసి స్ఫూర్తిస్తుంది. రక్షణ దయచేయండి. దేవ కుటుంబంలో నెమ్మది దయచేస్తున్నాడు. మరి కుమార్తెను కనికరించినాను. అలాగే తండ్రి మరి ప్రభావం బాహ్యాన్ని బట్టి ఆత్మను సృష్టిస్తున్నాం. కుటుంబంలో నెమ్మది నుంచి సమాధానపడుతున్న సహాయపడుతున్నట్టు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మరి కుటుంబాన్ని బట్టి సృష్టిస్తున్నాం. దేవా వ్యాపార లాభాభివృద్ధి కుటుంబాన్ని నిర్మించండి, కుటుంబం ఆశీర్వదించండి. అలాగే ప్రభావం ఇంటర్నెట్ క్లాస్ ప్రభావం చేతులు సహాయం చేయండి. నాయన మరి విదేశీయుల జ్ఞానాన్ని జ్ఞాపశక్తులు చేయండి. స్టడీలో మంచి ఉత్తర సాక్ష్యంలో చేస్తున్నాం. చరిత్ర ప్రభావం మరి చేయవలసినటువంటి మా పిల్లలందరి బట్టి పాస్టర్ తీసుకొస్తున్నాం. తండ్రి సహాయపడుతున్నాడు, కనికరిస్తారని చూపుకున్నాడు. దేవ సండే స్కూల్ పిల్లలను జ్ఞాపకం చేసుకుని తండ్రి కార్యక్రమాన్ని ముందు పిల్లలు చేసి నేను కనపరచుకుంటున్నాను ప్రయత్నం ప్రార్థిస్తున్నాను. దేవా మరి అయ్యా గర్భపాల విషయమని తండ్రి మరి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల పట్ల కనికరించి చూపించు ప్రభావం. అలా తండ్రి వారిని సంతానాన్ని పట్టుకుని కనిపిస్తున్నాడు. దేవ మంజులను బట్టి శ్రీకారం చూపిస్తున్నాను. మాడుకొని ఆశ్రయాన్ని మార్గం తెరవండి. నిబిడ పట్ల గొప్ప విషయాన్ని ప్రసాదించడానికి ప్రార్థిస్తున్నాను. నూతన విషయంలో కనిపిస్తున్నాను. సుధాకరణ ఆరోగ్యాన్ని స్థితిస్తున్నాం ప్రభావం స్వస్థపరుస్తున్నాడు, స్థిరపరిచాడు. ఆయా ప్రతాపం ప్రారంభించారు. అలా తండ్రి మరి సురేష్ స్థితిస్తున్నాం. ఆయా మరి ప్రభావం సరిధానం వారి బిడ్డల యొక్క ఆశయాలను గుర్తుపరుస్తుంది. నీ వైపు చూసి సాగిపోతున్నాను ప్రార్థిస్తున్నాం. దైవం మా ప్రభావం అందరి వేసేలా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మా కొరకు ప్రార్థించండి, ప్రతి బాగుపడుతుందా అయా మంది సేవలు సహకరిస్తున్న కష్టాన్ని జీవించిన చూపించండి. అలా సంవత్సరం కుటుంబాలకు స్థితిస్తున్నాం ప్రభావ సహాయపడుతున్నాను. న్యాయంగా రుజువుపరిచిన సహాయం అందిస్తున్నట్టు ప్రార్థిస్తున్నాం. దేవా గర్భఫల విషయం సున్నీని బట్టి తీసుకుని చెల్లిస్తున్న కుటుంబాన్ని జీవించండి. గర్భఫలం తృప్తిపరిచిన ప్రార్థిస్తున్నాం. ఇలా ప్రభావ వివాహం వ్యవస్థకి తండ్రి సమస్యలు సమకూర్చి జరిగిస్తున్నట్టు ప్రార్థిస్తున్నాం. ఏదైనా ప్రభావ ఆయన ఉద్దేశాన్ని చిత్తాన్ని జరిగించి నిర్వహిస్తున్నాడు. ఆయా మరి ఆగిపోయిన పనుల నుంచి పువ్వులు పట్టి పనులు దేవ మరి ఆయా దేశాలు మండలాలు గ్రామాలు జిల్లాలు మా పిల్లలందరినీ బట్టి నీ పాసన తీసుకొస్తున్నాం ప్రభావ సహాయం చేసుకోండి. ఆయా మన అమలు దర్శన భావాన్ని చూపిస్తూ కుటుంబం ఆశ్రయించండి ప్రభావ. కుటుంబం పట్ల ఉద్దేశం నెరవేర్చండి. తెలుస్తున్నాను 29 జరిగిన కూడిక విషయంలో ప్రభావ మీరే సహాయపడుతూ మనం చూపరుస్తున్నాడు. దేవ మరి దాసులను కూడా బలపరచండి. అన్నింటిలో ప్రత్యేకంగా
సమస్త ఘనత మరియు ప్రభావాలను పొందుతున్న సహాయపడతానికి ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి నా మహమ్మతుల తండ్రి పరిచయం ఆచరిస్తున్నాం. సరళ తండ్రి మరియు ప్రభావాన్ని పక్కన తల్లిని చూపించడం తండ్రి ఉన్న రోజు పరిస్థితి సహాయం నుంచి ప్రార్థిస్తున్నాం. నా తండ్రి చిన్నోడు కనిపిస్తున్నాండి మరి సార్ సాయం చేయండి. అయ్యా చక్కగా సమస్య చూస్తున్నటువంటి సాయం చేయడం అయ్యా మరి స్థిరమైన ప్రభుత్వ సన్నిధానంలో దేవారాజు సహాయపడతామని ప్రార్థిస్తున్నాం. ఈ దాసుని బలపరుస్తున్నాం, స్వస్థపరచండి. బలహీనతను బలాన్ని శక్తి చదివించండి ప్రభావం దాన్ని గద్దించండి, ప్రభుత్వం స్వస్థపరచండి. బలహీన దేహాన్ని బలపరచు సమర్థుడు సహాయం చేయాలంటే నీకు తీసుకొచ్చిన పాలన పరిశుభ్రపరచండి. దేహ సమర్పణ సంపూర్ణ స్వస్థను అనుగ్రహిస్తారు. తండ్రి తాము చేసిన శుద్ధిస్తున్న చర్చిస్తూ ఆరాధిస్తారు. అయ్యా వారికి నేను వచ్చిన మరొక దేవుడిని సహాయపడతానికి ప్రార్థిస్తున్నాను. పాత్రలు జరిగిన సేవ విషయంలో ప్రభుత్వం చూపించండి, కనిపిస్తుంది. దేవా పూర్తి విషయాలు నాయన మరి అస్త విషయాల ద్వారా నాయన నమ్మదగిన దేవుడు ప్రభావం యాకోబాబు చూపించిన దేవుడు మరొకసారి ప్రభావం కనికరించండి, చూపించండి. దేవ ఆర్థిక తండ్రి ద్వారా అయ్యా మరి వారి పక్షాన్ని ప్రార్థించండి. తండ్రి నువ్వు అన్యాయస్తున్న దేవుడు కాదు, నా జన్మని సిగ్గుపరిచిన నువ్వు మాట తప్పిన దేవుడు మాత్రమే తండ్రి మా పక్షాన్ని ప్రార్థించండి. తండ్రి మా పట్ల నెరవేర్చేసి దేవుడు తీసుకొచ్చేస్తున్నాం. దేవ మరి సమస్తము చదివించుకోండి. నేను మహిమ తెచ్చుకుని చేస్తే శుద్ధిస్తున్న చర్చిస్తున్నాం. మా పిల్లలు రక్షకుడు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా కనికరుల గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆది అంతమై ఉన్న యేసు ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ, నిన్ను హెచ్చిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తున్నాం ప్రభువా. నీవే మా దేవుడు అని, మా రక్షకుడు అని, మా విమోచకుడు అని మరొకసారి ప్రభువా, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణకై నిన్నెంతగానో స్తుతిస్తున్నాం. అయ్యా మరి నా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై నాయన మీరు మా పట్ల చూపుతూ వస్తున్నా మీ కనికిరానికై ప్రభువా నేను ఎంతగానో పొగుడుతూ ఉన్నాం. దేవా నిన్ను కీర్తిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. అయ్యా నువ్వు మాకెంతైనా చాలిన దేవుడు, సహాయపడుతూ వస్తున్నావు యేసయ్య. అయ్యా మరి నీ నిబంధన మేరకు నాయన మీరు సెలవిస్తూ వచ్చారు, ఇదిగో నేను ఎప్పుడు నీకు కోపగించుకున్నావు. అయ్యా మా యొక్క పాప జీవితాలను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. మమ్మల్ని శిక్షించుటకు నువ్వెంత మాత్రమునైనా ఇష్టపడినటువంటి దేవుడిగా ఉన్నానని దేవా నేను శిక్షించును అని సెలవిచ్చి చూస్తావు. ఆనాడు నా తండ్రి అనేకులు ప్రభువా నీకు ఇష్టం లేని జీవితాన్ని జీవించిన వారిని అరణ్యంలో సంహరిస్తూ వచ్చావు, నశింపచేస్తూ వచ్చావు ప్రభువా. మరి నీ ప్రియ కుమారుడి ద్వారా నాయన మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మీరు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతకై నేనెంతగానో గణపరుస్తూ ఉంటున్నాం ప్రభువా. అవును తండ్రి, అయ్యా నశించిపోతున్నటువంటి మా జీవితాలను దేవా మరి నరకంలోకి వెళ్తున్నటువంటి మా బ్రతుకులను నాయనా మీరు సరిచేసి సరిదిద్ది నీ రాజ్యవాసులుగా చేసుకున్నటకై ప్రభువా మీరు మా కొరకు సిద్ధపరిచిన దేవా ఈ రక్షణ పాత్రను చేతపట్టుకొని సన్నిధి సాగిపోయే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రం. అయ్యా మరి తండ్రి బలవర్తమానంలో మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మరి ప్రభువా నీతిమంతుల నాయన మరి గుంపులో చేర్చుకున్నటకై నాయన పరిశుద్ధులు ఉన్నటువంటి స్థలంలో నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి స్థలంలో నేను కూడా ఉండుటకై ప్రభువా తండ్రి మీరు కృప చూపుతూ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందుని బట్టి స్తోత్రం. అవును ప్రభువా నీ సన్నిధానంలో నాయనా మరి మేము ఉండుటకై దేవాను ఆశ కలిగినటువంటి నాయనా నీ యొక్క నామాన్ని మహిమపరచబడిన నిమిత్తమై దేవా మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేశారు. అందుని బట్టి స్తోత్రం. దేవా నిన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని దేవా మరి ఈ కాలంలో నాయన నిన్ను గణపరిచేవారు కావాలని, నీ కొరకు జీవించేవారు కావాలని, నీ కొరకు సాక్షులుగా ఉండేవారు కావాలని ప్రభువా మరి మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చావు. అందుని బట్టి స్తోత్రం. నాయన మరి అనేకులు తండ్రి నాయన మరి కడుపార తిని మంచిళ్ళు కట్టుకొని
దేవా, వారి కుటుంబాలు వృద్ధి అయిన తర్వాత తండ్రి, మరి నిన్ను మర్చిన వారు అనేకుల మంది ఉన్నప్పటికీ ప్రభువా, నువ్వు మరవని దేవుడుగా, విడవని దేవుడుగా మరొకసారి ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, నువ్వు పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడుగా ఉన్నందుకే వందనాలు అయ్యా. మరి మా పితరులు అనేకులు నాయన తండ్రి, నేను మర్చిపోయినటువంటి వారుగా ఉంటూ లోక సంబంధమైనటువంటి జీవితంలో జీవించి దేవా, మరి నీకు ఇష్టం లేనటువంటి ఆయాసకరమైన జీవితంలో జీవించి నాయన, మరి ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థలమును, ఉన్నతమైనటువంటి ఆ పట్టణాన్ని, ఉన్నతమైనటువంటి ఆ గొప్ప నాయన సమూహాన్ని కోల్పోయినటువంటి విధానాన్ని బట్టి నేను ఎంతగానో గణపరుస్తుంటున్నాం ప్రభువా. అయితే నేను కూడా నాయన దైవాని రాజ్యంలో నీతో కూడా ఉండుట నిమిత్తమై ప్రభువా, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పట్టణంలో నాయన నీ ఉండు స్థలములో మేము ఉండుటకై ప్రభువా, మీ కృపచేత మమ్మల్ని బ్రతికిస్తూ రక్షిస్తూ సహాయపడుతూ వస్తున్నాం. అందరిని బట్టి వందనాలు అయ్యా. మరి నశించి నరకానికి వెళ్ళకున్నట్లుగా మీ ఆత్మచేత సహాయం చేసి నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం అయ్యా. మరి ప్రభువా, విత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపచేయండి. ఒక ఆత్మైన రక్షించబడుటకు సహాయపడుతున్నాడు. నీ కొరకు సాక్షులుగా జీవించి దేవా, మరి ప్రత్యేకమైనటువంటి జీవితంలో కొనసాగించడానికి మీ ఆత్మ సహాయాన్ని దయచేస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం అయ్యా. మునుపటి ప్రవర్తన విషయాలు చెడిపోయిన ప్రాచీన స్వభావం వదులుకొని అయ్యా, మరి చిత్తవృత్తి యందు నవీన స్వభావం ధరించుకొని దేవా, యథార్థమైన భక్తి గల వారమై నాయన నీ పోలికలు సృష్టించబడినటువంటి వారముగా లోకములో సాక్షులుగా జీవించే కృపను మాకు అనుగ్రహిస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలని సన్నిధిలో చేరి స్తుతించి నేను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించమని సెలవిస్తొచ్చాం. అట్టి కృపలో మరొకసారి జ్ఞాపకం చేసుకొని దేవా, మరి ఆరాధన అంతటిని జరిగిస్తున్నాం విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు దేవా. మరి చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరి పక్షాన్ని కార్యం చేయండి. ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి అయ్యా. మరి నాయన నీ కృపలో మరి ప్రత్యేకమైనటువంటి మీ కృపను విస్తరింపచేయండి దేవా. మరి 121 కీర్తన 4 వచ్చి నెరవేర్చండి దేవా. మరి ఇశ్రాయేలు కాపాడు వరకు కొన్ని ప్రవాగ్దాన్ని నెరవేర్చండి నాయన. మరి లోకంలోకి వెళ్తున్నప్పటికీ లోక సంబంధమైనది అంటుకున్నట్లుగా మీ కాపుదల కంచె భద్రత క్షేమం దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో నిలబడే గొప్ప కృపను అనుగ్రహిస్తున్నాడు దేవా. మలినమైనటువంటి దానిని మరలా నా తండ్రి అంటుకొనుకున్నట్లు దేవా, మీ ఆత్మచేత నడిపించి పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకొనిచు దేవాని రాజ్యవ్యాప్తికే సిద్ధపడేటువంటి మనస్సును దేవా మీరు కలుగజేస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం దేవా. మరి సన్నిధానంలో తిరిగి మరలా చేరి స్తుతించి నేను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ దేవా, ఈ వారం అంతటిని మీ సన్నిధులు తోడుగా ఉంచి దేవా, మీరు మాతో కూడా ఉండి నడిపించే దేవుడిగా ఉన్నందుకే స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలను మీకు మాత్రమే అర్పిస్తూ మా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేత సహవాస సంబంధం కూడిన మనకు లోపల పరిశుద్ధులకు సంఘంలో ప్రతి కుటుంబానికి దూరంలో బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనందరికీ తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.